హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. నేను ఇక్కడ ముందుగా 5 పండు టమాటాలని ఈ విధంగా ఘాట్లు పెట్టి 1 లీటర్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి మనము టమాటోలని బాగా ఉడికించుకోవాలి. 10-12 నిమిషాల పాటు టమాటోల మీద తొక్కంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్లో నుంచి వీటిని సపరేట్గా పక్కకు తీసి పెట్టుకుందాము. టమాటోల పైన ఉన్న తొక్కను తీసేసి ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ వాటర్ పడేయకుండా అలాగే ఉంచుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వీలైతే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా హోల్ గరం మసాలాని కొద్దిగా వేసుకోవాలి. చెక్క, లవంగ, ధనియాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు, షాజీరా కూడా వేసుకోండి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేపుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరమే లేదండి. వేస్తే టేస్ట్ అనేది కొంచెం బాగా మారిపోతుంది అనమాట. సో ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది పులావ్లోకి. కాసేపటి తర్వాత చూస్తే టమాటాలు కొంచెం మగ్గి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా అడుగంటకుండా. ఈ టమాటా పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోకి కారం వేయాల్సిన అవసరం లేదండి. ఇక ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది టమాటో పులావ్కి. సో మసాలాలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉంచేయండి. ఆయిల్ అనేది పైకి తేలుంటుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్, అలాగే బియ్యం వేసుకుందాము. నేనైతే నార్మల్ బియ్యమే వాడుతున్నానండి, అంటే నార్మల్గా ఇంట్లో అన్నం వండుకునేదా. సో ఈ రైస్ని ముందుగానే నానబెట్టాను ఒక అరగంట పాటు. 2 గ్లాసులు తీసుకున్నానండి, దానికి తగ్గట్టుగా వేస్తున్నాను. ఒకసారి బియ్యం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇలా కలుపుకున్న తర్వాత ఇక వెంటనే వాటర్ వేసేసుకుందాము. మనము ఇందాక టమాటాలు ఉడికించిన కట్టు వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఎసరు కింద వాడుకోవాలన్నమాట. అది ఒక 2 గ్లాసులు వేసేస్తున్నాను. అలాగే ఇంకొక గ్లాసు నార్మల్ వాటర్, ఇంకొక గ్లాసు వాటర్ వేస్తున్నాను అనమాట. సో మొత్తంగా 4 గ్లాసుల వాటర్ అండి. కొంచెం తక్కువ వేస్తున్నాను, ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి. 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే అసలు సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. సో వాటర్ వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని, సరిపోకపోతే వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి టమాటో పులావ్ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. పొడి పొడిలాడుతూ చక్కగా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతూ పుల్లగా కమ్మగా బాగుంటుంది. దీనిలోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి. ఏదైనా సింపుల్ రైతాతో హెల్దీగా తినేసేవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను సింపుల్గా ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసినా కూడా పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలా చేసుకుంటే. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.